నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా డి న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్యాంశాలు. ఢిల్లీలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబం గోమాతలకు పూజ చేసి పొంగలి వండిన ప్రధాని. మినీ స్టేడియంలో సంతరించుకున్న సంక్రాంతి శోభ. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఉల్లాసంగా భోగి మంటల వేడుక. సాంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే దామచల జనార్దన్. జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ వేడుకలు. ఉత్సాహంగా పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని గోవులకు పూజ చేసి అనంతరం పొంగలి వండారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది తాను తమిళనాడులో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. 1000 సంవత్సరాల పురాతనమైన గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన, పంబన్ వంతెన ప్రారంభోత్సవ సమయాల్లో తమిళుల చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం సహజ వ్యవసాయంపై తమిళనాడులో జరిగిన ఓ సమావేశానికి తాను హాజరైనట్లు మోదీ తెలిపారు. అక్కడ లాభదాయకరమైన వృత్తులను వదిలి వ్యవసాయం వైపు మళ్లిన యువతను కలిశానని, వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికి వారు చేస్తున్న కృషిని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దేశంలో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత వంటివి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రైతులు దేశ నిర్మాణంలో బలమైన భాగస్వాములని, వారిని మరింత శక్తివంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. मकर संक्रांति, माघ बिहू और अन्य त्योहारों की भी उमंग है. मैं भारत और दुनिया भर में रहने वाले सभी तमिल भाई बहनों को पोंगल की और सभी पर्वों की बहुत बहुत शुभकामनाएं देता हूं. वैसे मेरे लिए ये भी बहुत सुखद रहा है कि पिछले वर्ष मुझे तमिल संस्कृति से जुड़े कई कार्यक्रमों में शामिल होने का अवसर मिला. मैंने तमिलनाडु में 1000 साल पुराने गंगईकोंडा चोलापुरम मंदिर में पूजा की. वाराणसी में काशी तमिल संगमम के दौरान सांस्कृतिक एकता की ऊर्जा को पल पल उसके साथ जहां भी रहा मैं जुड़ा रहा, मैंने उसे महसूस किया. जब मैं पंबन ब्रिज के लोकार्पण के लिए रामेश्वरम गया था तो तमिल इतिहास की महानता का फिर एक बार साक्षी बना था. हमारी तमिल संस्कृति पूरे भारत की साझी विरासत है. इतना ही नहीं, पूरी मानवता की ये साझी विरासत है. मैं एक भारत श्रेष्ठ भारत की जिस भावना की बात करता हूं, उसे पोंगल जैसे पर्व और सशक्त बनाते हैं. साथियों, दुनिया की लगभग सभी सभ्यताओं में फसलों से जुड़ा कोई न कोई उत्सव मनाया जाता. ఒంగోలు మినీ స్టేడియంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. గ్రామ సీమలలో భారీగా జరిగే సంక్రాంతి వేడుకలను నగర ప్రజల కోసం డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు.
సంక్రాంతి పండుగ ప్రారంభానికి ఆదిగా భోగి పండుగ నాడు తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఒంగోలు మినీ స్టేడియంలో నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లెసీమను తలపించేలా మినీ స్టేడియాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలుకుతూ గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రైతుల పండుగగా చెప్పుకునే సంక్రాంతి శోభ ఉట్టిపడేలా ఎద్దుల బండ్లపై ధాన్యం బస్తాలు, చెరకు గడలు ఏర్పాటు చేశారు. విఘ్నాధిపతి వినాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి బొమ్మల కొలువు తీర్చిదిద్దారు. వివిధ రూపాలలో రంగవల్లులను తీర్చిదిద్ది పొంగళ్లు పెట్టారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఎమ్మెల్యే దామచల జనార్దన్ పంచెకట్టుతో సతీమణి, డీజేఆర్ ట్రస్ట్ ఎండీ దామచల నాగసత్యలత, డైరెక్టర్లు కుమార్తెలు అనిషా లక్ష్మి, తనుజ లక్ష్మిలు పాల్గొన్నారు. ముందుగా చేసినట్లు ఏర్పాట్లతో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే దామచల జనార్దన్ భోగి మంటను వెలిగించారు. పార్టీ శ్రేణులతో కలిసి సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్న జనార్దన్తో అభిమానులు కేరింతలు కొట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన అలరించింది. జీవహింసకు తావు లేకుండా కోడి పందాలను తిలకించి చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందించారు. వేడుకలకు విచ్చేసిన వారందరినీ ఎమ్మెల్యే జనార్దన్ కుటుంబ సభ్యులతో కలిసి పేరు పేరున పలకరిస్తూ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సాహాలతో ప్రతి కుటుంబం సంతోషంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పిల్లలందరూ గట్టిగా ఒకసారి క్లాప్ చేద్దాం పిల్లల కోసం ప్లీజ్. వెనకాల చైర్స్ ఉన్నాయండి, అందరికీ చైర్స్ అరేంజ్ చేశారు కూర్చొని. మినీ స్టేడియంలో ఓకే. ఎవరు వెళ్ళిపోవద్దు. సరే దయచేసి ఈరోజు భోగి సందర్భంగా ఇక్కడ మన డీజేఆర్ తరఫు నుంచి బాగా వింటున్నారు అందరూ కూడా. వెరీ గుడ్.
వస్తారు. ఓకేనా? చూద్దాం. మీరా సైడ్కి వచ్చే బ్రో ఎవరికి రావట్లా పెద్ద పండగ సంక్రాంతి పండగ సందర్భంగా అందరు కుటుంబాలతోటి కలిసిమెలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో పోయినసారి మనం అన్నమయ్య కీర్తనలతోటి మొదలుపెట్టాం. ఈసారి 13, 14 2 రోజులు ముగ్గుల పోటీలు కానీ వివిధ రకాల పోటీలతోటి అందరూ కూడా ఒక దగ్గర ఉండేటట్టుగా దాన్ని కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. ఈరోజు సాయంత్రం ఇక్కడే అందరూ కూడా కలిసి భోగి మంటలు వేసుకోవటం, అదేవిధంగా ఇంకా మన గంగిరెద్దులు అవన్నీ కూడా పెట్టడం, మళ్ళీ ఇక్కడే పొంగళ్ళు చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పెట్టాం. భోగి పళ్ళు పిల్లలకి వేయటం, అనేక మంచి కార్యక్రమాలు పండగలో సందర్భంగా చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా పెట్టాం. ఈరోజు ఒక ఇంట్లో మనం ఇంట్లో చేసుకునేది కాదు, అందరితో కలిసి చేసుకునేదే పండగ కాబట్టి అందరూ బాగుండాలి, అందరితోటి చేసుకొని సందడిగా పండగ గడుపుకోవాలనే ఈ కార్యక్రమాలు కూడా పెట్టాం. ఈవినింగ్ గీతామాధురి గారితో కూడా సంగీతం ఆర్కెస్ట్రా కూడా సాయంత్రం ఉంది, దానికి కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేసాం. అందరూ కూడా వచ్చేటట్టుగా అందరం కలిసి పండగ చేసుకునేటట్టుగా ఈ కార్యక్రమాలన్నీ పెట్టామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఒంగోలులో ఎప్పుడూ లేని రీతిలో ఈరోజు ఇంత భారీ ఎత్తున ఇంత అందరం కలిసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ పండగ అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో చేసుకునేటట్టుగా అందరూ బాగుండాలని ఆ భగవంతుడి ఆశీస్సులతోటి రాబోయే రోజుల్లో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ సెలవు. మాది ఒంగోలే. ఇలా ఈరోజు పండగల సెలవులు కానీ నేను ఒంగోలుకి వచ్చాను. ఈరోజు ఇక్కడ ఈవెంట్ జరుగుతుందని పొద్దున్నే వచ్చాము. ఇక్కడ చాలా పల్లెటూరు వాతావరణంతో చాలా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఒంగోలులో ఇలాంటివి జరగలేదు. డీజేఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇదంతా కండక్ట్ చేశారు, చాలా బాగా కండక్ట్ చేశారు. అసలు ఒంగోలులో ఇలాంటిది కండక్ట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. మాకైతే బాగా అనిపించింది, మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. కోడి పందాలు, భోగి మంటలు, గంగిరెద్దులు, అన్ని పొంగలు పెట్టడం అవన్నీ బాగా జరుగుతున్నాయి. ఇదైతే చాలా మంచి ఈవెంట్ అండి. ప్రతినిత్యం పరిపాలన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండే సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగ సందర్భంగా తన జన్మభూమి నారావారిపల్లెలో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో ఉల్లాసంగా గడిపారు. గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో సీఎం సతీమణి భువనేశ్వరి నిర్వహించిన ముగ్గుల పోటీలను చంద్రబాబు పరిశీలించి మహిళలను అభినందించి విజేతలకు బహుమతులు అందజేశారు. సీఎం నివాసం ఎదుట మైదానంలో పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. మంత్రి లోకేష్, బ్రహ్మణి దంపతులు, సోదరుడు రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆత్మీయ బంధుమిత్రులతో కలిసి వీక్షించారు. మనుమడు నారా దేవాంశ్, బాలకృష్ణ చిన్న మనవడు ఆర్యవీర్ పోటీల్లో పాల్గొనడం చూసిన సీఎం దంపతులు బాలకృష్ణ సతీమణి వసుంధర కరతాళ ధ్వనులతో ఆహ్లాదంగా గడిపారు. ప్రకృతిని ప్రేమించి రైతన్నను గౌరవించే గొప్ప పండుగ సంక్రాంతి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు.
టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని స్వగృహంలో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటలు చేతికి వచ్చిన ఆనందంలో రైతులు జరుపుకునే ఈ పండుగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజాన్ని అందించాలన్నారు. అన్నదాతల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి స్వామి ఆకాంక్షించారు. శేఖర్ పైన కాదయ్యా, కింద కింద కట్టెలు ఉన్నాయి. కింద తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి జిల్లాలో సంక్రాంతి పండుగ వైభవంగా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ప్రకాశం భవనంలో తొలిసారిగా అధికారులు వేడుకలు నిర్వహించారు. డిఆర్ఓ చినవోబులేసు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. చలిని పారద్రోలే భోగి మంటలు మన జీవన విధానానికి, ప్రకృతితో మమేకానికి ప్రతీక అని అన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో జరుపుకునే ఈ పండుగ ద్వారా కష్టాలు, సమస్యలు తొలగిపోయి నూతన విజయాలు, సంతోషాల వైపు మన పయనం ప్రారంభించేందుకు సిద్ధపాటు అని తెలిపారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు, శాంతి మార్గానికి అద్దం పట్టే పండుగలన్నింటిలో సంక్రాంతి పెద్ద పండుగని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యవసాయాధారితమైన మన దేశంలో దక్షిణాయనంలో పంటల కొరకు ప్రజలు చేసిన శ్రమ పూర్తయి పంటలన్నీ ఇంటికి చేరి రైతులందరూ సుఖ సంతోషాలతో గడిపే పండుగ అన్నారు. నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు చేరుకుని పిల్లలు, పెద్దలు అందరూ ఉల్లాసంగా పండుగను జరుపుకుంటారని తెలిపారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాల ప్రజలు భోగి మంటల సందడి, ముగ్గులు, ఆటపాటలతో సంక్రాంతి పండుగను 3 రోజులు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. 2026వ సంవత్సరానికి సంక్రాంతి పండుగ ఇప్పుడు వస్తూ ఉంది. సంక్రాంతి పండుగ అంటేనే ఇంటిల్లపాది, పెద్దల నుంచి పిల్లల వరకు సంతోషంగా గ్రామీణ వాతావరణంలో జరుపుకునే పండుగ ఇది. దూర ప్రదేశాల నుంచి వారి గ్రామాలకు కూడా చేరి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకునే 4-5 రోజుల కార్యక్రమం ఇది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మాగుంట కుటుంబం తరఫున ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో కూడా వర్ధిల్లాలని, అష్ట ఐశ్వర్యాలను కూడా భగవంతుడు ఇవ్వాలని, ఈ సంక్రాంతి పండుగ భోగి పండుగ నుంచి ప్రారంభమవుతున్నాయి. దీన్ని మన రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా సంక్రాంతి పండుగ కార్యక్రమాలు అనేది కూడా ఘనంగా కూడా జరపడం అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఒంగోలు ప్రాంతంలో కూడా రకరకాల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అన్నిటినీ ఆనందించమని కూడా ఒంగోలు ప్రజానీకానికి, ముఖ్యంగా కూడా ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతాం. సంక్రాంతి సందర్భంగా ప్రకాశం, మార్కాపురం జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజాబాబు శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండుగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులు అందరినీ కలుసుకొని కనువిందులు చేసే పండుగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంటలు చేతికి వచ్చే కాలమని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు. సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంటిలో సిరులు వెల్లి విరేయాలని, అభివృద్ధి సంక్షేమంలో ప్రకాశం జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేలా సమిష్టిగా కృషి చేద్దామన్నారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ,
టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆకాంక్షిస్తూ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్న సీఎం చంద్రబాబుకు ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఆంధ్రుల తొలి పండగ, మనందరి పెద్ద పండగ సంక్రాంతి. ఈ సంక్రాంతి అందరికీ ఆనందంగా, వాళ్ళు చేసే పనులు కూడా అన్నీ బాగా జరగాలని, ప్రకాశం జిల్లా ప్రజలందరూ బాగుండాలని, అలాగే యావత్ రాష్ట్రం అభివృద్ధి వైపు ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా పుంజుకోవాలి. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి పండగలు ఎన్నో చేసుకోవాలి. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పార్లమెంటు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాబో రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేసి 2029 ఎలక్షన్కి కార్యకర్తలందరూ సైనికులాగా పనిచేయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుసు. సెలవు. పాడి పంటలతో రైతాంగం సుభిక్షంగా ఉండడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మంచి చేకూరాలని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఆకాంక్షించారు. ఒంగోలు లాయర్పేటలోని నివాసంలో జరిగిన భోగి మంటల వేడుకల్లో సిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి, కుమారుడు సిద్ధా సుధీర్ కుమార్ పాల్గొన్నారు. నెల రోజుల నుంచి అన్ని ఆలయాల్లో ధనుర్మాస వేడుకలు ఘనంగా పూర్తయ్యాయని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషదాయకం అన్నారు. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి సందర్భంగా దేశ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నెల రోజుల నుంచి అనేక దేవాలయాల్లో ఈ ధనుర్మాసం సంబంధించి పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని, మంచి పాడి పంటలతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఏదైతే ఈరోజు ఒక పండగ వాతావరణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంది. వారికి మనస్ఫూర్తిగా వారికి కూడా అభినందనలు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో రసీదుకు మించి అదనపు నగదు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని ప్రకాశం జేసీ రోనంకి గోపాలకృష్ణ హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. దీపం 2 పథకంపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వే ఫీడ్బ్యాక్పై సమీక్షించారు. గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో డెలివరీ బాయ్స్ ప్రవర్తనలో మార్పు రావాలని సూచించారు. ఎక్కువ నగదు వసూలు చేస్తే సదరు బాయ్స్ విషయాల్లో ఏజెన్సీ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. డిఎస్ఓ పద్మశ్రీ, ఏఎస్ఓ అంకయ్యతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ పెడుతున్నాము, చాలా కఠినమైనటువంటి ఇది తీసుకోండి అని చెప్తున్నారు. సో టైం అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాము, ఈ మంత్కి సంబంధించి ఇది మీ అందరూ దీనివల్ల మనందరి తాలూకా ఇది వల్ల ఒక ర్యాంక్ అయితే మనం ఏడిపాట గత దీంట్లో 20వ నుంచి 19th ప్లేస్కి వచ్చాం. బట్ అది సరిపోదు, ఇంకా మనం కొంచెం 15, 16, 17 ప్లేస్లో ఉంటే, ఒక 12, 13 ప్లేస్లో ఉంటే ఇది ఉంటుంది. సో కాబట్టి మణిపూర్లో అదిగోసియాలి నివేదిత ఇండియన్ గ్రామీణ ఇంకా ఇది కరెక్ట్ అవ్వట్లేదు బాబు. ఇంకా మీరు ఎక్స్ట్రా మైల్ ఇది చేసి మీరు వాంటరా మమ్మల్ని దీని మీద మీరు అందరు కూడా ఇది చేయాలి. ఏదో దూరమైన ప్రాంతాలు సార్, వాళ్ళు అడిషనల్గా ఏదో ఇది అవుతున్నారు సార్ అంటే ఆ పాత పొరపాటు మనం మానేద్దాం. నేను చెప్పాను, చాలా సింపుల్ సూత్రాలు మీకు చెప్పాను. అందుకని నేనేమి ఏంటంటే బిజినెస్ సూత్రాలు ఎవరితో చెప్పలేదు. సో అది మీకు స్కోప్ ఉంది, మీ బిజినెస్ మీరు విస్తరించుకోండి, మీరు తెలివిగా ఉండండి. అట్లానే ప్రజల్ని ఇట్లా ఇది చేసి ఐవీఆర్ఎస్ నెగిటివ్ వస్తే మాత్రం ఎవ్రీథింగ్. భోగి మంటలతో వేకువజామనే ఒంగోలు నగరంలో పండుగ సందడి నెలకొంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆనందోత్సాహాలతో ప్రజలు భోగి మంటల్లో పాల్గొన్నారు. పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పలు వస్తువులను భోగి మంటల్లో దగ్ధం చేశారు. చెడు ఆలోచనలు, చెడ్డ అలవాట్లను పారద్రోలి కొత్త వెలుగులు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
వచ్చారంట. పండుగ వేళ వేటపాలెం మండలం శ్రీనివాసనగర్ కాలనీలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాలనీలోని ఖాళీ స్థలంలో 55 ఏళ్ల తల్లి వేముల సుజాత, 24 ఏళ్ల కుమారుడు వేముల సాయితో కలిసి వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు తల్లి కుమారుణ్ణి హుటాహుటిన చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారిరువురి శరీర భాగాలు ఎక్కువ శాతం కాలి పరిస్థితి విషమించడంతో ఒంగోలు రిమ్స్కు తరలించారు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడితోనే బాకీలు తీర్చలేక తల్లితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గాయపడిన కుమారుడు సాయి తెలిపారు. విచారణ అనంతరం కేసు పూర్వాపరాలు తెలియజేస్తామని పోలీసులు చెప్పారు. వాళ్ళమ్మ వేముల సుజాత ఇద్దరు టిఫిన్ బండి నడుపుకుంటూ ఉండేవారు. పెట్రోల్ బంక్ పక్కన రైల్వే స్టేషన్ దగ్గర. వాళ్ళకి కొంచెం నొప్పులు ఎక్కువ వడ్డీ పరిస్థితులు ఇబ్బంది పెట్టడం వల్ల సూసైడ్ చేసుకున్నారు. పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నారు జీపీఆర్ వెనకాల ఫ్లాట్లో. సో ఫోన్ చేసి చెప్పడం వల్ల మేము సామ్రాజ్యం, వినోద్, వంశీ, గౌతమ్, పేరక రజని వీరందరూ దెబ్బ తట్టుకోలేక మొత్తం కలిసి ఒక 20 లక్షల చిల్లర దాకా కట్టాము. అయినా నన్ను ఊరుకోవట్లేదు. అసలు కట్టావా వడ్డీలు కట్టావా? అసలు కాదు, వడ్డీలే కట్టాను. అందుకనే మమ్మ నేను సూసైడ్ చేసుకున్నాను. సామ్రాజ్యం, వంశీ, వినోద్, గౌతమ్, వీళ్ళ వల్ల ఏమైంది? డబ్బులు వడ్డీలు కట్టలేకపోతున్నావా? నష్టపోయాను, చాలా నష్టపోయాను. ఏమైనా కట్టావా వాళ్ళకి డబ్బులు? గౌతమ్ నాకు అబ్బాయికి 8 లక్షల చిల్లర దాకా కట్టాను. అబ్బాయి ఊరుకోవట్లా. పేరక రజని అది ఊరుకోవట్లా. ఇంకెవరు? వినోద్ కానీ ఇంకెవరు ఉన్నారా? ఎర్రగొండపాలెం అంబేద్కర్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పెద్ద సంఖ్యలో మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒంగోలు నగర వైసీపీ అధ్యక్షుడు కటారి శంకర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన భోగి వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు భోగి మంటలు వెలిగించి కూటమి ప్రభుత్వ జీవోలను మంటల్లో వేశారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కోసం తీసుకువచ్చిన జీవో ప్రతులను దహనం చేశామని, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకొని అవసరమైన పథకాలను అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, భూమిరెడ్డి రమణమ్మ, పల్లాటి రవీంద్రారెడ్డి, హరిబాబు, మీరావళి, రాజీవ్, పిగిలి శ్రీనివాసరావు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికానికి అందరికీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, మా జగనన్న తరఫున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పార్టీ ఆఫీసులో ఏదైతే సాంస్కృతిక కార్యక్రమంలాగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చీకటి జీవోలు ఏదైతే ఉన్నాయో
పీపీపీ విధానం అని మెడికల్ కాలేజీలను అమ్మేయటం, ఆ జీవోల్ని భోగి మంటల్లో తగిలేసాం. నీ ఎర్ర బుక్ను కూడా త్వరలో తగలేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భోగి సంబరాలు కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండి రవిబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరికీ ఈ సందర్భంగా ప్రజలందరికీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ భోగి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉండాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవోల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా ప్రజలకి ఎవరికి కూడా ఇష్టం లేని పరిస్థితుల్లో వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూడటం వ్యతిరేకిస్తూ, ఏదైతే పార్టీ కాల్ ఉందో దాని ప్రకారం గతంలో వచ్చిన ఆ జీవోలన్నింటినీ కూడా గవర్నమెంట్ కాలేజీ సంబంధించిన జీవోలను కూడా ఈరోజు భోగి మంటలు వేసి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలాగా మీ ఆలోచనలు మార్చుకోవాలా. ఒంగోలు 30వ డివిజన్ గద్దెలగుంటపాలెం 3 బొమ్మల సెంటర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. వివిధ రూపాల్లో అందంగా ముగ్గులను రంగులతో తీర్చిదిద్దారు. విజేతలకు డివిజన్ అధ్యక్షుడు నత్తల కనకారావు, నాయకులు బహుమతులు అందజేశారు. డివిజన్లో సంక్రాంతి సంబరాలు గత 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఆడవాళ్ళకి ముగ్గులు పోటీ ఈరోజు కట్టడం జరిగింది. నిన్న టగ్గాఫారు, లెమన్ స్పూను నిన్న జరుపుతాము. వాళ్ళకేమో క్రికెట్ టోర్నమెంట్ పెట్టాము. అన్న జనార్దన్ గారి ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్ నత్తల కనకారావు నిర్వహించాము. ఈరోజు ముగ్గులు పోటీలకి దాదాపుగా 100 నుంచి 130 మంది వచ్చారు. ఆ టగ్గాఫార్కి 100 మంది వచ్చారు. మహిళా మంది. వీళ్ళకి బహుమతులు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడే ఇస్తాం. అయిపోయినాక జడ్జెస్ నిర్ణయించినాక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్ మహిళా విజన్, కేసీజీఎఫ్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీ రోడ్ గీతా మందిరం వద్ద ఘనంగా భోగి పండుగ వేడుక ప్రారంభించారు. వాసవి మాతకు ప్రత్యేక పూజల అనంతరం భోగి మంటలు వెలిగించి నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. 10 ఏళ్ల నుండి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నామని సభ్యులు తెలిపారు. క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ కనమర్లపూడి హరిప్రసాద్, క్యాబినెట్ సెక్రటరీ చలువాది సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ గుర్రం రంగనాథ్, గార్లపాటి బ్రహ్మానందం, రీజియన్ చైర్మన్ అమర సత్యనారాయణ, రంగస్వామి, మువ్వల నాగరాజు, పబ్బిశెట్టి రాజేష్, గోరంట్ల శ్రీనివాసులు, క్లబ్ ప్రెసిడెంట్లు అన్నం రాజా, ఊటుకూరి మహేష్, విశ్వంశెట్టి అశ్విని, సికాకొలి సత్యనారాయణ, నున్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పండుగ వచ్చింది, పసిడి వెన్నెలు తెచ్చింది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V205A రీజన్ 3 ఆధ్వర్యంలో ఒంగోలులోని వాసవి క్లబ్ ఒంగోలు విజన్
మహిళా విజన్, వాసు క్లబ్ సిటిజన్స్, కేసీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో ఈ రోజున గాంధీ రోడ్లోని గీతా మందిరం వద్ద భోగి సంబరాల కార్యక్రమం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వాసు క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాసు క్లబ్ ఒక్క మన సంస్కృతి అయినటువంటి ఈ పండుగలకు సంబంధించినటువంటి వాటిని ఈ విధంగా జరుపుకుంటూ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుకెళ్తూ ఉన్నాము. పేద ఆర్యవైశ్యులకి, చనిపోయిన వారికి వాసు కుటుంబ సురక్షా పథకం ద్వారా ఇచ్చే అమౌంట్ను కూడా మేము ఈ సంవత్సరం 20 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేద మహిళలకు వారికి మ్యారేజ్ చేసుకునే వారికి 50,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా వాస్తవ్యం చనిపోతే వారికి స్పాట్లో 25,000 రూపాయల దహన సంస్కారాలు ఇవ్వడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలతో పాటుగా మనం పండుగలను కూడా చాలా మంచిగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా వాసు క్లబ్ని ఇంకా సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చీమకుర్తి కాండూరి వారి అగ్రహారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవ తిరుమంజనం సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 16 నుండి ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవంలో ఆలయ ప్రధాన అర్చకులు, వంశ పారంపర్య ధర్మకర్తలు కాండూరి రవి రామానుజాచార్యులు, స్థానాచార్యులు శ్రీమాన్ రామానుజాచార్యులు, అర్చక స్వాములు సిద్ధా రాఘవరావు దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సిద్ధా రాఘవరావు దంపతులకు వేద ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు, స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. ఆలయ ధర్మకర్తలు సిద్ధా హైమావతి, సిద్ధా వెంకటేశ్వర్లు సూర్యకుమారి, సిద్ధా హనుమంతరావు, సిద్ధా సూర్యప్రకాశ్రావు ఆధ్వర్యంలో ధనుర్మాసం కార్యక్రమం నిర్వహించారు. సిద్ధా పాండురంగారావు, సిద్ధా భరత్, సిద్ధా పెద్దబాబు, సిద్ధా సుధాకర్, సిద్ధా సాయిబాబు, సిద్ధా కాశీ, సిద్ధా వెంకటప్రసాద్, సిద్ధా సురేష్, సిద్ధా బాలాజీ, సిద్ధా భరత్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు అందరికీ ప్రసాదాలు మంచి చెడ్డ వారి చేత పెడతారు, మీ చేత పెడతారు, ఎవరి చేత పెడతారు పెట్టండి. ఎంత ఆనందంగా చేసుకునే కదా. అద్దంకిలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు లేబర్ కోడ్ జీవో ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేశారు. సిఐటియు కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ఆదాం, యూనియన్ కార్యదర్శి ఉసిరుపాటి శామ్యూల్, ఇంజనీరింగ్ విభాగం కార్యదర్శి వసంతరావు, నాయకులు వీరయ్య, శేషయ్య, మున్నంగి కోటేశ్వరరావు, కత్తి కోటేశ్వరరావు, రవణమ్మ, కోటేశ్వరమ్మ, అంజిబాబు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మనం చాలీసార్లు నేతృత్వం తీసుకుంటున్నటువంటి మనకి 62 సంవత్సరాలు గడిచకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో అందరికీ తెచ్చి మున్సిపల్ శాఖలో మాత్రం దీనికోసం మనం కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం.
రద్దు చేయాలి లేబర్ కోడ్ బిల్లును, రద్దు చేయాలి లేబర్ కోడ్ బిల్లును, రద్దు చేసి వేతనం 26,000 రూపాయలు, అమలు చేయాలి సంక్షేమ పథకాలను, అమలు చేయాలి సంక్షేమ పథకాలను, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి, రద్దు చేయాలి లేబర్ కోడ్ బిల్లును, రద్దు చేయాలి, రద్దు చేయాలి లేబర్ కోడ్ బిల్లును, రద్దు చేయాలి లేబర్ కోడ్ బిల్లును, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి కార్మికులు పట్టగొట్టే లేబర్ కోడ్ బిల్లును. సోదరి సోదరులారా, కేంద్ర ప్రభుత్వం మనం లేబర్ కోడ్ బిల్లును తీసుకొచ్చి కార్మికులకి ఎంతో ఉపయోగపడేటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు వల్ల కార్మికులుగా మనకు సంబంధించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈ లేబర్ కోడ్ బిల్లు వల్ల కార్మికులు అద్దంకి బంగ్లా రోడ్లో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి మంటల వేడుకల్లో ఆ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. భోగి మంటలు వెలుగులు ప్రజల కష్టాలను తొలగించి కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముందుండి కార్యక్రమాన్ని నడపడం ఎంతో సంతోషకరం. సంక్రాంతి అంటే రైతులకి చాలా గొప్ప పండుగ. ముఖ్యంగా పంట చేతికొచ్చి వాళ్ళు దాదాపు సంవత్సర కాలం కష్టపడిన పంట చేతికి రావటం, దానిని ఆ దైవానికి ఆశీర్వాదంగా చూపించి అదేవిధంగా ఇంటిల్లపాది ఎంతో ఉన్నతంగా ఈ పండుగను జరుపుకుంటారు. అద్దంకి టౌన్ సిఐ సుబ్బరాజు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా రహదారులన్నీ రద్దీగా మారి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రాత్రి ప్రయాణాలు తగ్గించుకొని భద్రతా ప్రమాణాలను అనుసరించి గమ్యం చేరాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, పండుగ సందర్భంగా విద్యార్థులు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులు ప్రవర్తిస్తే వాహనాలను సీజ్ చేసి అరెస్ట్ చేయిస్తామని హెచ్చరించారు. పండుగకు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, విలువైన ఆభరణాలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలందరూ కూడా సెలవుల కింద కూర్చుంటారు. దయచేసి మీ పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోండి. ఈ పండుగ సందర్భంగా పిల్లలు చెదరైపోతే అది ఈత కలటం, అది క్రికెట్ ఆడుకోవడం అని చెప్పి ఆటకనేది ఆ చెరువు పక్కన చెరువులోనూ కాలంలో ఈత కొట్టడానికి వెళ్ళడం కానీ ఇలా జరుగుతాయి. ఆ క్రమంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దయచేసి మీ పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా చిన్నపిల్లలకు, మైనర్ పిల్లలకు స్కూటర్లు, మోటార్ సైకిల్ ఇచ్చి బయటకు ఉంటున్నారు. అవి వాళ్ళు ముగ్గురు ఎక్కి, నలుగురు ఎక్కి టౌన్లో తిరుగుతూ ఉంటారు. దానివల్ల హైవే మీద పక్కన స్టేట్ హైవే ఉంది, హైవే మీద కొంచెం లారీలు కానీ ఏమైనా హిట్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. మనకి సరిగ్గా లైసెన్స్ లేక, డ్రైవింగ్ స్కిల్ లేక ఆ కంగారులో కింద పడేసే అవకాశం ఉంటుంది. మీ పిల్లలకి ఎవరు కూడా మైనర్ పిల్లలకి
మోటార్ సైకిల్ ఇవ్వద్దండి, వారి పట్ల జాగ్రత్త వహించండి. మళ్ళీ ఎలా స్కూల్ నుంచి మన సెలవులకు వచ్చారు అదేవిధంగా సేఫ్గా మళ్ళీ స్కూల్కి వెళ్ళే విధంగా అప్పటి వరకు కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పండుగ సందర్భంగా పండగ కదా అని నిర్లక్ష్యంగా పిల్లలకి మోటార్ సైకిల్ ఇవ్వడం కానీ వాళ్ళ పట్ల శ్రద్ధ లేక వదిలేయడం కానీ జరిగితే వారికి తెలిసి తెలియని అవగాహనతో వారి ప్రవర్తన విడిగా ఉంటే దానివల్ల భారీ మూడి చెల్లించుకునే అవకాశం ఉంది, నష్టపోతారు. దయచేసి పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఢిల్లీలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబం, గోమాతలకు పూజ చేసి పొంగలి వండిన ప్రధాని. మినీ స్టేడియంలో సంతరించుకున్న సంక్రాంతి శోభ, డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఉల్లాసంగా భోగి మంటల వేడుక, సాంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే దామచల జనార్దన్. జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ వేడుకలు, ఉత్సాహంగా పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు. డి న్యూస్లో నేటి మాట. ఎంత సంపాదించినా గడిచిన క్షణాన్ని కొనడం అసాధ్యం. ప్రతి క్షణాన్ని సంతోషంగా గడిపేద్దాం, ఆనందంగా జీవిద్దాం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.